సీఎం సార్ మస్తు జోష్ మీద ఉన్నాడు. మాటలు చెప్పుడే కాదు, చేతలలో కూడా చేసి చూపెడతా అన్నట్లు దూకుడుతోని ముంగడిపోతుండు. నిన్న అసెంబ్లీలో అపోజిషన్ పార్టీని సింగిల్ హ్యాండ్ తో షిర్రగొని ఆడిన రేవంత్ సారు బయట కూడా బాజప్తా దూసుకుపోతుండు. ఇగో ఇక్కడ చూస్తుండగా సీఎం సార్ శాల్వగప్పి సన్మానిస్తున్న సార్ పేరు రఘురాం రాజన్. ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్, సెంట్రల్ సర్కారుకు ఆర్థిక సలహాదారుగా పనిచేసిన రఘురాం సార్ సలహాలు తీసుకుంటే మంచిదని అనుకుంటున్నంట రేవంత్ సార్. ముందే లోటు బడ్జెట్ ఉందంటుర్రు, పాత సీఎం అప్పులకు కుప్పచేసిపోయిందని చెప్తుండ్రు. ఇసుంటి టైంలో అసలు పైసలు ఎడికొంచి వస్తాయి, ఆర్థిక పరిస్థితిని ఎట్లా చక్కదిద్దొచ్చు, స్టేట్ డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ ఫండ్ అవసరం వస్తుంది అని మొత్తం ఖుల్లం ఖుల్లా తెలుసుకునేందుకు ఆ సార్ను పిలిపించిందంట. డెవలప్మెంట్ చేస్తా అని మాటిచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు, దాన్ని చేసి చూపెడతా అనేంత కసితోని ముందుకు పోతుండంట రేవంత్ సారు. అందుకే మొదలే పైసల పరిస్థితి మీద నజర్ పెట్టి లోటుపాట్లను తెలుసుకుంటుండంట. మంచిగానే చేస్తుండు కదా. ఏమో పాత సీఎం కేసీఆర్ సార్ ఏవేవైతే చేయలేదో ముందుగా వాటి మీదనే నజర్ పెట్టినట్టు కనిపిస్తుంది కథ చూస్తుంటే. ఉద్యమకారుల మీద ఉన్న కేసులు ఎత్తేస్తున్నామని ప్రకటించుడు, జేసీ కన్వీనర్ కోదండరాం సార్ను సర్కార్ల కీలకంగా మారుస్తామని చెప్పుడు, సీనియర్ ఐఏఎస్ ఆకునూరు మురళీ సార్ సలహాలు తీసుకున్నాడు, మాజీ డీఎస్పీ నళిని మేడానికి మళ్ళా కొలువియాలని చెప్పుడు, ఇట్లా పాత గవర్నమెంట్ల నెగ్లెక్ట్ చేసిన వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటుండు. ప్రతిదానికి అనుభవం ఉన్న దగ్గర, పెద్దోళ్ళ దగ్గర సలహాలు తీసుకుంటుండు. ఏదైతేంది రాష్ట్రం బాగుపడే పనులు ఏవి చేసినా సంతోషమేగా. జర గట్టిగా నజర్ పెట్టురు సారు. జనాలు గంపడాశలు పెట్టుకున్నారు.